చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాకా. ఏంటన్నా ఇది? ఆడవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడి ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా? మనకి ఇదే సేఫ్. నువ్వు నోర్మల్. అన్నా ఆడే అన్నా. దేవుడా, తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి? చెప్పు. ఎక్కడైనా ఫోను అన్నకి ఇది దొరికాడని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తాడరా? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్నే కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. 10 ఏళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థమైపోద్దా? అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. హాత్మే హాతాలో నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే, మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఒళ్ళో ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి. పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా, అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? యారా మీ అబ్బాయిలు ఇంతేరా? అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నావు తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? అమ్మాయి ఏంట్రా? నా సంగతి తెలియదురా నీకు? మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అవచ్చా, అర్ధరాత్రి పూట 3 వస్తే 3 బీర్లు వేసుకొని మీ ఇంటికి వస్తాను. నేను కుక్కలతో కనిపిస్తా. కనిపించవే చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? ధనుంజయ గారు అమ్మ ఎక్కడుంది మేడం? ఇప్పుడే వెళ్ళిపోయారండి. కొంప తీసిందా గొడవ పెట్టుకుంది నా మరదలతో కాదుగా. హలో. హాయ్ భాగ్యం గారండి. ఐ లవ్ యూ అండి. భరణి, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని